ఏమో మాత్రం చాలా బాగా కనిపించాయండి ఈ సినిమాలో. కంగ్రాచులేషన్స్. హలో అండి, గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ఇక్కడికి విచ్చేసిన మీడియా పెద్దలందరికీ అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా స్పెషల్ మూమెంట్ అండి, ఎందుకంటే ఈ రోజుల్లో ఒక ఫిలిం రిలీజ్ అయ్యి తనకి ఇలా సక్సెస్ మీట్ జరుపుకుని ఇలా షీల్డ్స్ అన్నది చాలా రేర్గా అవుతుంది. అండ్ అది నా డెబ్యూ ఫిలిం కావడం ఐ ఫీల్ ఐఎమ్ సో లక్కీ అండ్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ ఫస్ట్ నుంచి నేను అందరికి చెప్పుకుంటూ వచ్చానండి. నేను స్టార్టింగ్లో నా ప్రతి టెక్నీషియన్కి, నా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, లైట్ మ్యాన్స్ దగ్గర నుంచి డ్రైవర్స్ దగ్గర నుంచి అందరికీ ప్రతి ఒక్కరు వీడియో పేరున తీసి పోస్ట్ చేశానండి ఆన్లైన్లో. సో ప్రతి ఒక్కరికి నేను ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పుకుంటూ వచ్చాను. బట్ స్టిల్ నేను కొంచెం మంది స్పెషల్ పీపుల్కి థ్యాంక్ యూ చెప్పాలి. మీ అందరూ జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ ఉంటే నేను థ్యాంక్ యూ చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారు. మెయిన్గా ఈ సినిమాని ఇంత షార్ట్ పీరియడ్లో తీసామని అందరూ బాగా మెచ్చుకుంటున్నారు. బట్ అది మెచ్చుకోవడానికి మెయిన్ రీజన్ అంటారు కదండి, మనకి టీం ఉంటే ఏదైనా సాధించవచ్చండి. సో నా టీం అండి. సో ఐ వాంట్ టు, మీరేమనుకోకపోతే వాళ్ళందరినీ ఒక్కసారి స్టేజ్ మీద పిలుస్తాను, మీ అందరూ కూడా వాళ్ళందరినీ చూస్తే బాగుంటుంది. సో స్టార్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కో డైరెక్టర్ విజయ్ గారు. సార్ కొంచెం స్పీడ్గా, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరు మీ దగ్గర ఉంటే ఫట్ మనం పిలుస్తాను ప్లీజ్. కో డైరెక్టర్ విజయ్ గారు అండి. నేను చాలా మూవీస్ వర్క్ చేసినప్పుడు ఆ ఫిలిమ్స్ అన్నిటికి కో డైరెక్టర్గా విజయ్ గారే చేసేవారు. సో ఈయన నేను సినిమా చేసిన రోజు అందరు కో డైరెక్టర్ నుంచి ఫిల్టర్ చేసి చూస్తే టాప్ 1 ర్యాంక్లో ఉన్నారండి ఈయన. సో ఈయన్నే పెట్టుకోవాలనుకున్నాను. ఈయన ఉండడం వల్లే మేము ఇంత స్పీడ్గా చేయగలిగామండి. సో ప్లీజ్ నా కోసం ఇంకొకసారి గట్టిగా క్లాప్స్ అండి ప్లీజ్. అదేవిధంగా మాకు బాలాజీ గారు, అంటే మీరు చూస్తున్నారు మేము డే 1 ఒక సెటప్ చేస్తున్నాము, బట్ డే 4 డే 5 చేయాల్సిన సెటప్ ఆల్రెడీ రెడీగా ఉందంటే దానికి కారణం బాలాజీ గారండి. ఆర్ట్ సైడ్ అంతా దగ్గరుండి కేర్ తీసుకొని బాగా హ్యాండిల్ చేశారు. సార్ కొంచెం టైం తీసుకుంటాను సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్. అండ్ నెక్స్ట్ మన సత్యం గారు కో డైరెక్టర్ వచ్చారు లేదా? అండ్ ఏమండి నా టీం అందరిని, సత్యం బాబు గారు ఓకే. ఏమండి నా టీం అందరిని ఇంట్రడ్యూస్ చేస్తాను. బట్ టీం అందరూ అయిన తర్వాత నేను నాకు ఒక క్రికెట్ టీంలా సెట్ చేసుకున్న తర్వాత నాకు సార్ ఒక ఇద్దరు వాల్యుబుల్ పవర్ ప్లేయర్స్ అంటారు కదండి, అలా ఒక ఇద్దరిని పంపించారండి. అదే సత్యం బాబు గారు అండ్ రమేష్ రాజ్ గారు పోస్ట్ ప్రొడక్షన్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ సత్యం గారు అందరు డేట్స్ కోఆర్డినేషన్ చాలా బాగా చేశారండి. మీ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఈరోజు ఎంత స్మూత్గా ఫిలిం చేయగలిగాము. సో థ్యాంక్స్ టు సత్యం బాబు గారు అండ్ రమేష్ రాజ్ గారు, వాళ్ళు రాలేపోయారండి. అండ్ శశి అండి మన అమలాపురం. సో ఈ డైలాగ్స్ కానీ ఇవన్నీ ఇంత బాగున్నాయి, ఇంత బాగా ఇట్లని యాజ్ నాగార్జున గారు ఆల్రెడీ చెప్పారు, వొకాబులరీ అంత నీట్గా రావడానికి, ఆ డిక్షన్ అన్ని నీట్గా ఉండడానికి శశి అండి. నేను కాంప్రమైజ్ అయినా వచ్చి కుదరదు మాస్టర్ ఇది చేయాలండి, ఇది బాగాలేదండి అని చెప్పేవాడు. సో థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దేర్. మళ్ళీ దగ్గరుండి డబ్బింగ్స్ ఇవన్నీ బాగా చూసుకుని అన్ని డైలాగ్స్ అన్నీ దగ్గరుండి అందరితో కోఆర్డినేట్ చేయించినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ రవి అండి, మా సెటప్స్ ఇవన్నీ దగ్గరుండి రవి కూడా బాగా హ్యాండిల్ చేశాడు. రవి కూడా నేను వేరే ఫిలిం చేస్తుంటే అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్, సో బాగా వర్క్ చేస్తున్నాడని నా ఫిలిం చేసినప్పుడు నేను పిక్ చేసుకుంది రవినండి. నెక్స్ట్ అనిల్ ఆన్లైన్ ఎడిటర్ అండి. సో నా ఫిలింకి తను డైరెక్షన్ డిపార్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యాడు. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ. అండ్ సంతోష్ టీంలో జాయిన్ అయ్యాడండి, చాలా బాగా హార్డ్ వర్క్ చేశాడు సంతోష్. ప్రణవ్ యూఎస్లో కోర్స్ చేసి వచ్చాడండి, మన ఫిలింలో జస్ట్ జాయిన్ అయ్యి వర్క్ నేర్చుకోవడానికి వచ్చాడు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రణవ్. జాన్వి కాస్ట్యూమ్స్ అందరూ కంటిన్యూటీలు, ఎందుకంటే మేము ఏది ఎక్కడ చేస్తున్నామో చాలా హెక్టిక్గా చేయడం వల్ల ఆ కంటిన్యూటీ కాస్ట్యూమ్స్ కానీ అందరు ఆర్టిస్టులని స్మూత్గా చూసుకోవడంలో జాన్వి ప్లేడ్ ఏ మేజర్ రోల్ అండి. సో నేను కొరియోగ్రాఫర్గా చేస్తున్నప్పుడు నాకు అసిస్టెంట్ ఉంటాడు కదండి, ఆ అసిస్టెంట్ సరే నేను డైరెక్టర్ అయినప్పుడు తనని డైరెక్షన్ డిపార్ట్మెంట్కి తెచ్చుకున్నాను, దట్ ఈస్ సాగర్ అండి.
మీరు సాంగ్లో చూస్తుంటారు అందరి హెయిర్ బ్యూటిఫుల్గా ఫ్లో అవుతుంటారు.